తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల రుణమాఫీ చేయడం అనేది హర్షించదగ్గ విషయం. కానీ రేషన్ కార్డును ఉండాలి అన్న అనుబంధాన్ని తీసివేయాలని కోరారు రైతులు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం హర్షణీయమని, రేషన్ కార్డు నిబంధన తొలగించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు, జిల్లా మాజీ కార్యదర్శి బట్టు దయానంద్ రెడ్డి అన్నారు. తీగులు గ్రామంలో సిపిఐ భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం అభినందనీయమని తెలిపారు. కానీ రేషన్ కార్డు నిబంధనల వల్ల రైతులకు నష్టం జరుగుతుందన్నారు. రేషన్ కార్డు నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాం నుండి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, దీంతో నేటికి ఉమ్మడి రేషన్ కార్డులే ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి కుటుంబాలకు రుణమాఫీ వర్తించకుండా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే వారిచ్చినటువంటి నిబంధనల్లో ముఖ్యంగా 5వ నిబంధన, మరొక నిబంధన, ఈ రెండు కూడా రాష్ట్రం మన ప్రజల యొక్క, రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడం కాదు, పెంచే విధంగా ఉన్నాయి. అవి ముఖ్యంగా 5వ నిబంధన ఏదైతే ఉందో అంటే ఒక రేషన్ కార్డులో 2 లక్షలకు పైబడి ఉన్నటువంటి రుణాన్ని ఆ సంబంధిత రైతులు బ్యాంకులో చెల్లిస్తే తప్ప వీళ్ళు రుణమాఫీకి అర్హులు కాదు అనేటువంటి 5వ నిబంధనను వెంటనే మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రేషన్ కార్డులలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కుటుంబంలో 2-3 లక్షల వరకు కూడా అప్పు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి రైతులకు ఇప్పుడు 1,30,000 పేమెంట్ చేయాలంటే మరి రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి ఏవో దగ్గర చూపించమనేటువంటి పరిస్థితి ఏదైతుందో ఇది చాలా కష్టం, ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇంకొకటి, గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. కాబట్టి ఉమ్మడి రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నాయి. అందుకని భార్యాభర్తల్ని మాత్రమే కుటుంబంగా పరిగణించాలా, వాళ్ళ కొడుకులు, కోడలు, మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళే కూడా కుటుంబంగానే పరిగణించి మీరు వాళ్ళకు కూడా రుణమాఫీ వర్తించే పద్ధతులలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని, అలా తీసుకున్నట్టయితే మీరు ఇచ్చినటువంటి హామీ, అంతేకాకుండా మీరు ఏదైతే రైతు రుణమాఫీ వల్ల రైతులు ప్రయోజనం పొందుతారు అని భావిస్తున్నారో అది నీరుగారేటువంటి పరిస్థితి ఉన్నది, అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఈ 2 విషయాలపైన పునరాలోచన చేయాలని. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.